ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15 వరకు మాత్రమే. మార్చ్ ఏప్రిల్ అయిపోయి మే నెల 10 వరకు వచ్చాం. అయినా కూడా ఇరాన్ అమెరికా మధ్యలో ఓ ఒప్పందం మాత్రం కుదిరేలా లేదు. ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి దేవుడెరుగు. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో వచ్చే వారంలో తిరిగి శాంతి చర్చలు ప్రారంభం అవుతాయి అంటున్నారు. అయితే ఓవైపు ట్రంప్ తన మాటల దాడిని కొనసాగిస్తుండడం గమనార్హం. అందుకే అసలు ఈ యుద్ధానికి ఓ లాజికల్ ఎండ్ దొరకదేమో అనే నిస్పృహ బయలుదేరుతోంది. ఎటు తేలని యుద్ధం, హర్ముజ్ జలసంధి చుట్టూ పీఠముడి. వచ్చే వారం ఇస్లామాబాద్లో చర్చలు నిజంగా జరుగుతాయా? కర్గ్ ద్వీపంపై అమెరికా అటాక్. అమెరికా ప్రతిసారి రెచ్చగొడుతోందంటోన్న ఇరాన్. మిడిల్ ఈస్ట్ వార్ ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు, కానీ కనీసం రెండో రౌండ్ చర్చలే ఇంతవరకు ప్రారంభం కాలేదు. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాకు పెను ముప్పు వాటిల్లింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వం మధ్య సాగుతున్న దౌత్యపరమైన, సైనికపరమైన పరిణామాలు యుద్ధాన్ని శాంతి వైపు నడిపిస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తన మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాలతో కలిసి ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడడం, వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇరాన్ ఈ తీర్మానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇది కేవలం వాషింగ్టన్ తన అక్రమ చర్యలకు చట్టబద్ధత కల్పించుకోవడానికి చేస్తున్న రాజకీయ ప్రేరేపిత ప్రయత్నమని టెహ్రాన్ ఆరోపించింది. యుద్ధం ముగియాలి అంటే ఓడరేవులపై ఉన్న సముద్ర దిగ్బంధనాన్ని తొలగించాలని, అప్పుడే జలసంధిలో రాకపోకలు పునరుద్ధరించబడతాయని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా దళాలు ఇరాన్ చమురు ట్యాంకర్లపై కాల్పులు జరపడం, ఇటు ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతూ ఉండడంతో గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ యొక్క కీలక చమురు ఎగుమతి కేంద్రమైన కర్గ్ ద్వీపం సమీపంలో భారీగా చమురు తెట్టు వ్యాపిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఇది పర్యావరణానికే కాక ఇప్పటికే దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం ఇరాన్ తన వ్యూహాలను మార్చుకుంటోంది. మరోవైపు ముజ్తబా ఖమేనీ తాను కనిపించకుండా పరోక్షంగా యుద్ధ వ్యూహాలను మార్చుతున్నట్లు చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో వచ్చే వారం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇరు పక్షాలు 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణ, యురేనియం నిల్వల బదిలీ, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఉన్నాయి. అయితే ఇరాన్పై విధించిన ఆంక్షల తొలగింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. ఇరాన్ డీల్కి ఓకే చేయకపోతే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్ పేరుతో మరింత కఠినమైన సముద్ర భద్రతా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో జరిగే ఈ దౌత్యపరమైన పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.